అంటే ఇప్పుడు మెయిన్ పాయింట్ ఇక్కడ డిస్కషన్ ఎక్కడ మొదలవుతుందంటే అండి, ఇప్పుడు ఎవరైనా రాజకీయాల్లో ఉండొచ్చు. వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు రాజకీయాల నుంచి రిటైర్మెంట్ కూడా తీసుకోవచ్చు. అది కామన్ పార్ట్ ఆఫ్ ది గేమ్ అనమాట. కాకపోతే ఎస్పెషల్లీ విజయసాయి రెడ్డి విషయం వరకు వచ్చేసరికి ఇక్కడ డిస్కషన్ ఎక్కడ మొదలవుతుందంటే, ఈయన రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించారు. దీని ద్వారా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎంత నష్టం జరుగుతుంది అనే క్వశ్చన్ ఒకటి వస్తుంది. అలాగే జగన్మోహన్ రెడ్డితో పాటు జైల్లో ఉండి బయటికి వచ్చి ఇప్పటికీ కూడా కండిషనల్ బెయిల్ మీదే ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఆ పార్టీ నుంచి, ఆ సభ్యత్వం నుంచి దూరంగా జరగడం వల్ల తిరుగుబావుట జగన్మోహన్ రెడ్డి మీద ఎగరేశారు అనే ఒక థాట్ను కూడా జనాల్లోకి తీసుకెళ్ళడం జరుగుతుందన్నమాట ప్రత్యర్థి పార్టీ. అంతేకాకుండా ఇంకొక డిస్కషన్ కూడా ఏం జరుగుతుందంటే, విజయసాయి రెడ్డి ఇక అప్రూవర్గా మారబోతున్నాడు, అందుకనే జగన్మోహన్ రెడ్డికి మంచి జరగాలనే స్టేట్మెంట్లు కూడా ఎక్స్ ఖాతాలో నిన్న వేసినటువంటి ఒక పోస్ట్లో చెప్పడం జరిగింది. అంటే అతను అక్రమ కేసులు ఉన్నాయి కదా, సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి కాబట్టి అందులో ఇతను మెయిన్ లీడ్ అనమాట విజయసాయి రెడ్డి. ఇతను అప్రూవర్గా మారబోతున్నాడు. ఇక తొందరలో జగన్మోహన్ రెడ్డి మ్యాక్సిమం ఒక 3-4 months లేదంటే ఒక 1 yearలో జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు అవ్వడం జరుగుతుంది. ఈ ప్రొసీజర్ మొత్తం బీజేపీ ఇక స్టార్ట్ చేయబోతుంది. ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్లోకి వచ్చి దాదాపు 11 సంవత్సరాలు సెంట్రల్ వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని బీజేపీ నాయకత్వం కాపాడుకుంటూ వస్తుందనే ఒక తప్పుడు ఏదైతే ఉందో ప్రచారం, అది జనాలలో మరింతగా ప్రబలకుండా కట్టడి చేయడం కోసం ఈ పరిణామాలన్నీ జరుగుతున్నాయి అనేది కూడా ఒక టాపిక్ జరుగుతూ ఉంది. సో వీటన్నిటి మీద మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒక మాట చెప్పారు, ఈ విశ్లేషణ అనేది వివిధ రకాలుగా వివిధ కోణాల్లో మనం చూడాల్సి ఉంటుందని. ఇందాక చెప్పిన దాంట్లో ఏదైతే ఉందో చాలా కోణాలు ఉంటాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని అంత తక్కువ అంచనా వేసేకి మనం వీలు కాదు. ఎందుకంటే గతంలో ఇదే తెలుగుదేశం పార్టీకి 39.9% ఓట్లు వచ్చిన సందర్భము 2019 ఎన్నికల్లో. మరి 23 సీట్లకు పరిమితమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు దేశంలోనే 93% పాయింట్ సంథింగ్. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏ నాయకుడిని, ఏ పార్టీని ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా మనకు అవగతం అవ్వదు. ఎందుకంటే ఎలక్షన్కి ముందు 1 month, అంటే ఎలక్షన్లకు ముందు 1 నెల చేసేటువంటి రాజకీయమే ప్రభుత్వాలని సైతం నిలబెట్టే పరిస్థితి ఈ రోజుల్లో ఉంది. ఒకప్పుడు ఏంటంటే నాయకుడిని నమ్మి లోకల్గా నాయకుని చూసి ఓట్లేసే రోజులు గతంలో ఒక దశాబ్దం కిందట. ఈ రోజు ఏంది, ముఖ్యమంత్రిని కేవలం ముఖ్యమంత్రే చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారా, పవన్ కళ్యాణ్ గారా, మోడీ గారా, ఇలా ఉంది. ఫేస్ ఆఫ్ ది పాలిటిక్స్ అంటే ఫేస్ ఆఫ్ ది ఇండెక్స్ పాలిటిక్స్ ఏంటంటే ఈ రోజు డైరెక్ట్ అధినేతను చూస్తున్నారు, లోకల్ ఎమ్మెల్యేని ఎవరు చూడట్లేదు ఈ రోజు. మరి ఆ స్థాయికి తెచ్చినటువంటి రాజకీయాలు తెచ్చినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు ఒక పార్టీకి గెలుపుకు కారణాలు చాలా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2024 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారి ఫ్యాక్టర్ ఒకంత విజయానికి ఫ్యాక్టర్ అయితే, దాని తర్వాత యువగలం పాదయాత్ర ఒక విన్నింగ్ ఫ్యాక్టర్, దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకోవడము, యుద్ధ ప్రాతిపదికన చేసుకోవడము, సన్నిహితంగా మెలగడం అనేది ఇంకొక ఫ్యాక్టర్. సో నేనేమంటున్నానంటే ఇప్పుడు వీళ్ళు బీజేపీ పార్టీ ఏదైతే చేస్తూ ఉందో, అంటే ఈ పొత్తులో కానీ గత లాస్ట్ 8-9 ఎలక్షన్లు మనం చూసాం. 11 సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీ అధికారం ఉంది కాబట్టి వాళ్ళు అధికారం కోల్పోవడానికి ఇష్టపడరు. ఈ టర్మ్ నుంచి అంటే ఇప్పటి నుంచే వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్లకి వ్యూహం రచిస్తూ ఉంటారు. మరి ఇటువంటి సందర్భాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందా, కాంగ్రెస్లో విలీనం అవుతుందా, లేకపోతే నాయకులు ఉంటారా పోతారా అనేది కాలానురీతిగా కాలానుగుణంగా మనకు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కటి మనకు తెలుస్తుంది, దాంట్లో నో డౌట్ అట్ ఆల్. కానీ అంత లోపలే ఏదో జరిగిపోతూ ఉంది, ఏదో జరుగుతూ ఉంది అని ప్రజలను మనం గందరగోళానికి గురి చేయడం అనేది, అంటే మనం కాదు, ప్రజల్లోనే ఒక డిస్కషన్ అనేది మొదలవుతుంది. పలు రకాలు, ఇప్పుడు మన చేతిలో ఉన్న వేర్లే అన్ని ఒక రకంగా ఉండవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిస్కషన్ కూడా జరుగుతాయి ఇక్కడ. ఇప్పుడు గతంలో విజయసాయి రెడ్డి గారు దుర్యోధనుడితో పోల్చాడు, అవును, చంద్రబాబు నాయుడు. అవును. ఇదే శ్రీ మక్కపాటి వెంకటరత్నం మైసభ నాటకంలో క్లియర్గా ఒక దుర్యోధనుడు ఒక డైలాగ్ చెప్తాడు అనమాట. అవును, ఏమని, నవకండ భూమండలాధిప మకుట తట్టిత గడిత మన గురి నిరంతర నీరాజిత నిజపాద పంకేరు హుండనై సింధురా చతుష్టయ పరివేష్టిత సింధురాబార దూర్వహుండనై నిజపాద భీకర భుజగుబల పరాక్రమ దండునై అభిమాన ధనుండనై నిర్నిక్షుణ్ణునై 14 భువనమ్ములొక్క పెట్టునెత్తు వచ్చిన నొక్కడం పంజాల ప్రచండ ప్రతాప ప్రభా విభాసితులకు 100 సోదరుల అగ్రజుండనై
చండతర పరాక్రమోజ్వలమై దిగంత విశ్రాంత సద్యశో విలసితమై అభిమాన వల్లరి బందీకృతమై నిష్కలంకమై జగమ్మున బేరెన్నికగన్న సుక్షత్రియ వంశమున జనించి అనేక శౌహిని సమూహమున అధినాతుండగు నాకు ఈ ప్రపంచన నెయ్యేది అసాధ్యమని దుర్యోధనుడు ఒక డైలాగ్ చెప్తాడు. ఓకే. మరి గతంలో 2019 ఎలక్షన్లలో 151 సీట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 30 ఏళ్ళు నేనే సీఎం అన్నాడు. అవును. ఈరోజు పరిస్థితి ఏంది? అలనాడు దుర్యోధనుడికి ఏ పరిస్థితి అయితే వచ్చిందో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అదే పరిస్థితి వచ్చింది. మరి నేను అనేది ఏంటంటే రాజకీయాలలో ఏదైనా జరగచ్చు, దాంట్లో మనం ప్రత్యేకంగా చెప్పాల్సినది ఏం లేదు, అది ప్రజలకి మనకంటే బాగా తెలుసు అనేది నా భావన. వాస్తవం. ఇక్కడ ఇంకొకటి కూడా జరుగుతుందండి. విజయసాయి రెడ్డి గారిని ప్రత్యర్థి పార్టీల వాళ్ళు నోటి దూలగాడు అంటుంటారు అనమాట. సారీ, ఈ పదం నేను వాడకూడదు, బట్ ప్రత్యర్థి పార్టీలలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలా ఈ పదాన్ని విరివిగా వాడేస్తుంటారు విజయసాయి రెడ్డి గారిని. దానికి తగినట్టు విజయసాయి రెడ్డి గారు కూడా మైకు పట్టుకుంటే చాలు జర్నలిస్టులను తిట్టేస్తుంటారు, ప్రతిపక్ష పార్టీలను తిట్టేస్తుంటారు, ప్రత్యర్థులను తిట్టేస్తుంటారు. ఇంకా లోకేష్ అయితే ఈ విజయసాయి రెడ్డి మాట్లాడిన మాటలు అయితే అసలు ఒక చదువుకున్న వ్యక్తి, ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇటువంటి పదప్రయోగాలు చేస్తాడా, ఇంతటి నీచమైన వ్యక్తి ఇంకొక మరొక వ్యక్తి ఉంటాడా అనేలాగా ఉంటుంది అనమాట. ఈ లేకి భాష వాడడం అనేది ఒక్క విజయసాయి రెడ్డి గారితో మొదలవ్వలేదు. ఇది పరాకాష్ట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది చేసినటువంటి పదజాలం ఏదైతే వాడారో అది పరాకాష్టకు చేరింది. అవును. మొదట్లో 1960-62లో ధర్మవరం కాన్స్టిట్యుయెన్సీ, ధర్మవరం నియోజకవర్గంలో ఒక రెడ్డి ఉండేవాడండి. అవును. సో అప్పట్లో ఏంటంటే ఏదో ఒక మాటకు వచ్చేసి పతివ్రత అని చెప్పేసి ఒక పదం వాడడం జరుగుతుంది. ఎమ్మెల్యే పేరు మనం వాడకూడదు, ఎందుకంటే ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి మనం ఆ సామాజిక వర్గాన్ని అంతా దూషించినట్టు కాదు, ఆ వ్యక్తి గురించి చెప్తా ఉన్నా. పతివ్రత అనే పదం వాడతారండి. దానికి కౌంటర్గా ఆ రోజుల్లోనే పతివ్రత శిఖరి శిరోమణి ఇంకో ఎమ్మెల్యే వాడడం జరుగుతుంది ప్రత్యర్థి పార్టీ నుంచి. మరి అంటే ఈ లేకి భాష వాడడం అనేది అప్పటి నుంచే మొదలయ్యింది. రాజకీయాలలో ఈరోజు నాయకులు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, వాళ్ళు బాగానే ఉంటారు అనేది ప్రజల్లో స్పష్టంగా తెలుసు ప్రజలకి. మనం ఈరోజు కొత్తగా వాళ్ళకి ఏదో ఎక్స్ప్లెయిన్ చేయాల్సినంత అవసరమూ లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే విజయసాయి రెడ్డి గారు ఇలాంటి వ్యక్తి, ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఈ విధంగా సంభాషించి ఎక్స్లో పోస్టులు చేసి కమెంట్లు చేయడం అనేది వారి స్థాయికి తగ్గ పని కాదేమో నా స్పష్టంగా నా భావన.